ఈరోజు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం, జీవితాన్ని దేవుని సమర్పించుకునే వాళ్ళు దేవుని సమర్పించుకోండి. ఆయన రాక త్వరలో ఉంది. నీ జీవితం నీకు గ్యారంటీ కాదు. సరే, ఆయన వస్తం ఆలస్యమైంది, నువ్వు అంతలో ఒక మరణించో, ఏమవుతుంది? దేవుడు నాకు తెలియజేయబడుతుంది, క్రీస్తునందు నిద్రిస్తా అంట, క్రీస్తు అంట. నువ్వు సియోల్లోకి పోయి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు చూసినప్పుడు పరదేశం ఎక్కడుంది? ఎక్కడుంది? ముందు చూస్తే నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని యేసు ప్రభు శిలువ మీద దొంగతో చెప్పాడు. కానీ ఆయన పునరుత్థానం ఇద్దరిది ఎక్కడుంది? ఆయన చెరగా బట్టి నీతిమంతులను పైకి లేపిన తర్వాత బైబిల్ తెలియజేస్తుంది, పాతాళం ఎక్స్పాండ్ అయిందంట. ఇంకా అక్కడ నీతిమంతులు అక్కడ లేరు. దేవుని యందు విశ్వాసం ఉంచి నన్ను కుళ్ళు పట్టనవాడు, నా విమోచకుడు సజీవుడు అని చెప్పిన అక్కడ లేరు. టుడే దే ఆర్ ఇన్ పారడైజ్. దట్ పారడైజ్ హస్ షిఫ్టెడ్. ఎక్కడ? ప్రకటన గ్రంథంలో చదివితే పరలోకానికి కింద ఉందంట. అంటే పరలోకం అనేటప్పుడు జస్ట్ హెవెన్స్ అంటాం, కానీ దేవుడు ఉన్న స్థలానికి, సింహాసనం తండ్రి ఉన్నదానికన్నా కింద ఉందంట. బైబిల్ రాస్తాడు, యేసు ప్రభు చెప్తాడు, ఎవరో చెప్పింది కాదు, పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలము నుండి జయించిన వాడికి తినడానికి ఇస్తానంటాడు. ఎక్కడుందంట జీవవృక్ష ఫలము? పరదేశంలో ఉందంట. యు సీ వాట్ గాడ్ హెస్ ప్లాన్ ఫర్ యూ ఇస్ డిఫరెంట్. చాలామంది ఈ సత్యాన్ని మర్చిపోతాం. అంటే నేను చచ్చిపోతే పరలోకంలో ఉంటానా, దేవునితో ఉంటానా? You are in a place where Christ will meet you. You are in a place where there is joy, there is rest. But then let me challenge you. You are created for the earth, not for heaven. ఎందుకు ఈ మాట చెప్తున్నా? ఈ భూమిలో నువ్వు బ్రతకాలని భూమిని మనుషుడు కొరకు దేవుడు చేశాడు. సృష్టి మొత్తం దేవుడు చేసింది. అపవాది నాశనం పరిచిన దానికి శపితమైన ఈ భూమిని ఇంకా పంచభూతం మహావేంద్రంతో లయమయం చేసి తీర్పు తర్వాత ఏమవుతుంది? ఆ ధవల సింహాసనం తీర్పు తర్వాత ఏమవుతుంది? నూతన భూమి, నూతన ఆకాశం, సిద్ధపరచబడిన అలంకరించబడిన యెరూషలేము దిగి వస్తుందంట. ఎక్కడికి దిగి వస్తుంది? నూతన భూమిలో ఉండటానికి. దేవుడు తానే నిత్యము మనకి తోడై ఉంటాడంట. యు ఆర్ క్రియేటెడ్ ఫర్ ద ఎర్త్. చాలా మంది పర్వకంగా అక్కడే అంటాం, తలాంతర ఉపమానం. నువ్వు నమ్మకస్తుగా ఉండాలి, కలిగిన దాంట్లో ఫలించాలి. ఇందులో నువ్వు జయిస్తే దేవుడు అంటాడు ఏంటి? 10 పట్టణం పైన అధిపతి అంటావు, 5 పట్టణం పైన అధిపతి అంటావు. ఒక్కటి దాచిపెట్టినోడికి చెడ్డదాసు తీసుకెళ్ళి అగ్నిలో పడేయండి, అంధకారంలో పడేయండి, చీకట్లో పడేయండి, వేధించబడే స్థలంలో పడేయండి. యు సీ వీఆర్ అకౌంటబుల్ ఫర్ అవర్ లైఫ్స్. కానీ దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను ఏంటంటే, ఒక్క విషయంలో, దేవా, దేవుడివైన నీవు ఈ భూమి, ఈ శపితమైన భూమిలో మాతో ఉండి, ఎందుకంటే మా అంతటా మేము ఇందులో బయటపడలేము, మా అంతటా మేము ఏది సరిగా చేయలేము. కానీ నీవు మాలో ఉండి, మాతో ఉండి, మాకు సహాయం చేసి. యు సీ అండర్స్టాండ్ వన్ థింగ్, పరిశుద్ధాత్మ నీతో ఉన్నాడంటే లైఫ్ ఏదో జెట్ లాగా స్మూత్గా పోతాడని నేను చెప్పట్లా. ఎందుకంటే వాడు ఉన్నాడు నీ జీవితాన్ని నాశనం చేస్తానికే పొంచున్నాడు. వాడు అనుచరులు నీకు ఏదో ఒక ఇరుకులు పెట్టి దీన్ని దాడి చేస్తానికే పొంచున్నాడు. కానీ నీలో పరిశుద్ధాత్ముడు అంటే నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావు, నాలో ఉన్నవాడు అది ఏది రానే తెలుసుకోదాంపా, ఏమి జరగనే తెలుసుకోదాంపా. వాట్ మే కమ్, వాట్ మే హ్యాపన్, వాట్ ఎవర్ ద కాన్సిక్వెన్సెస్, ఇఫ్ ఐఎమ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ఆల్వేస్ డూయింగ్ ద బెస్ట్. దట్ ఈస్ ఆల్ దట్ వీ విష్. ఈరోజు మీకు సాక్ష్యం చెప్తున్నా, మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు, మాట తప్పని దేవుడు. మీ జీవితంలో ఆయన సహాయాన్ని వేడుకోండి. నువ్వు అడగాలి, అడగకుండా రాడు. మళ్ళీ చెప్తున్నా, పరిశుద్ధాత్ముడు నీలో దూరినప్పుడు, నీలో దూరత నీలోకి వచ్చినప్పుడు నీ పక్షాన అపవాదిని గుద్దుతాడు. కానీ నీలో మాత్రం దాడి చేసుకుంటూ రాడు. నిన్ను రక్షిస్తానికి, నీ స్థితి నుండి పైకి లేపుతానికి ద పవర్, ద రెజరెక్షన్ పవర్ పైకి పోర్షన్ ఉంటుంది. కానీ ఇఫ్ యు నాట్ డిజైరింగ్, హీ విల్ నాట్ డూ ఇట్. హీ ఈస్ జెంటిల్, హీ ఈస్ ఎ ఫ్రెండ్, హీ ఈస్ వెరీ సెన్సిటివ్. ఆత్మను బాధపడ్డద్దు. బైబిల్ చెప్తుంది, తండ్రికి విరోధంగా మాట్లాడిన క్షమాపణ, కుమారుడికి విరోధంగా మాట్లాడిన క్షమాపణ, పరిశుద్ధాత్మకి విరోధంగా మాట్లాడితే, ఈరోజు అనుకుంటున్నా ఎంతమంది పరిశుద్ధాత్మ క్రైస్తవులు అన్నవారే పరిశుద్ధాత్మకి విరోధంగా మాట్లాడుతూ, ఆత్మ కార్యాలను ఆర్పేస్తూ, ఆత్మను అవమానపరుస్తూ, ఆత్మ కార్యాలు హేళనపరుస్తూ, సత్యం ఎరక్క, శక్తిని ఎరక్క, చచ్చిన స్థితిలో పరిశీలలాగా, పరిశీలన తప్పని చెప్పలేము, ఆ చెడ్డ పరిశీలలాగా, చచ్చిన తెల్ల సున్నగొట్టిన సమాధుల్లాగా బయటికి పెద్ద భక్తులు, లోటు మాత్రం
ఎండిన ఎముకలు, కుళ్ళు గబ్బు. కానీ పరిశుద్ధాత్మ లోపల ఉన్నప్పుడు ఎండిన ఎముకలు, కుళ్ళు గబ్బు కాదు. దెర్ ఇస్ లైఫ్, జోయ్, దెర్ ఇస్ పర్పస్. ఈరోజు మీరు ఒకటేనంటే చాయిస్. మీరు ఇంతసేపు వాక్యం విన్నారు, అంతా కలిపి ఒక వచనం మాట్లాడమన్నాం. ఏంటో Romans 8:26. This is how I break the word, this is how I try to understand when it gets into my heart. లైఫ్ టైం మర్చిపోము. ఇప్పుడు ఇది రెండోసారి చెప్తున్నా ఈ వాక్యం. 2022లో చెప్పినప్పుడు ఐ మేక్ షూర్ ఐ ప్రీచ్ అబౌట్ ద హోలీ స్పిరిట్. ఈరోజు యేసుని గురించి బోధిస్తే అంత, పరిశుద్ధాత్మ గురించి బోధిస్తూ కూడా అంత. నీ కొరకు స్టార్ట్ చేయబడిన కార్యం నీ జీవితంలో కంటిన్యూ అయ్యే కార్యం. ఈరోజు మర్చిపోకూడదు. లెట్ మీ నాట్ మిస్ దిస్. యేసు ప్రభు అంటాడు, నేనే మార్గము, నా ద్వారా తప్ప ఎవరూ తండ్రి దగ్గర చేరలేరు. యేసు మార్గము. ఈ లోకాన్ని ఆ లోకాన్ని కలుపుతానికి హి ఈస్ ద బ్రిడ్జ్. బట్ దెన్ యేసు ప్రభు అంటాడు, సత్య స్వరూపి అనే ఆత్మ మీకు అనుగ్రహించబడినప్పుడు సత్య మార్గంలో మీకు మిమ్మల్ని నడిపిస్తాడు. ఏ మార్గం? ఆయనే సత్యం కదా, ఆయనే జీవం, ఆయన సత్యం. అంటే యేసు మార్గంలో పరిశుద్ధాత్మలు ఉంటేనే నీకు ఇది నడుస్తావు. నీ ఆతడు నువ్వు యేసు మార్గంలో కరెక్ట్గా చేయలేవు. అది ఆల్రెడీ హెన్స్ ప్రూవ్డ్ ఇన్ ఓల్డ్ టెస్టమెంట్. ధర్మశాస్త్రం వేసి బ్రతికారంటే ఇశ్రాయేలు ఏమన్నారు తెలుసా? ఓకే డన్, మీరు చెప్పినట్టే చేస్తూ ఉన్నారు. కాకపోతే చదివి చూడండి. మోషే ఆజ్ఞలను ఇచ్చినాయి, అన్నీ చెప్పిన తర్వాత ఓకే మోషే నువ్వు చెప్పినట్టే చేస్తూ ఉన్నారు. చేశారా? మనుషుడు బై లా వి ఆర్ కర్స్డ్, బట్ క్రైస్ట్ వి ఆర్ బ్లెస్డ్, రెడీమ్డ్. మనం ఛాలెంజింగ్. మీరు దేవుణ్ణి ఎరిగి ఆయనని కలిగి ఉండండి. ఈరోజు మీకున్న సమస్యలన్నీ చిన్నవి చెప్పచ్చు. అప్పుడు సమస్యలు అవ్వచ్చు, చిన్న అనారోగ్యంలో అవ్వచ్చు, ఏదో కుటుంబ సమస్య అవ్వచ్చు. దేవునికి అన్నీ చిన్నవి అండి. దేవునికి అన్నీ చిన్నవి. మీరు అనుకోవచ్చు, ఇంకా నా కుటుంబం విడిపోతుంది, ఈ పరిస్థితుల్లో దేవుడు ఇంకేం చేస్తాడు? చేస్తాడు. చేయగలరా? చేస్తాడు. నువ్వు నమ్ముతా చాలు. రా, పరిశుద్ధాత్మ దగ్గర రా, అడుగు, సహాయాన్ని అడుగు. హృదయాలను మార్చగలిగిన దేవుడు రాజ హృదయాలనే మారుస్తాడంట. ఏ పాటిది? నీ హృదయం. నిన్ను సరిచేస్తాడు, నీ పార్ట్నర్ని సరిచేస్తాడు. సబ్మిట్. అందుకని ఒక్కడన్న పక్షాన నిలబడుతూ కుటుంబ పక్షాన, కుటుంబం మొత్తంలో కార్యం జరిగిస్తానికి ఆశపడతాడు పరిశుద్ధాత్మ. కుటుంబంలో ఒకడనే నిలబడాలంట. దేవుడు ఆత్మే ఉన్నాడు. ఆత్మకి ఈ భూమి పైన ఒక్కడనే నిలబడాలి. నీ కుటుంబంలో ఇన్ యువర్ బ్లడ్ లైన్ ఇఫ్ యూ కెన్ స్టాండ్, గాడ్ యూజ్ మీ, గాడ్ చేంజ్ మై ఫ్యామిలీ త్రూ మీ, హీ విల్ డూ ఇట్. నేను మళ్ళా చెప్తున్నాను, ఆ మందసపు పెట్టిపైన ఉన్న పరిశుద్ధాత్ముడే ఈరోజు నీలో ఉంటున్నాడు. ఆ మందసపు పొట్టిని ముట్టినోడు చచ్చాడంట. అతి పరిశుద్ధ స్థలంలో ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తానికి లేదు. అంటే పరిశుద్ధాత్మ ఉన్న దగ్గర కూడా వెళ్తానికి లేదు. చచ్చిపోతాడు మనిషి. సంవత్సరానికి ఒకసారి 3 సార్లు 3 times 1 day అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు వెళ్తానికి అవకాశం ఉంది యం కపూర్ రోజున. బట్ దెన్ ఈరోజు క్రీస్తు రక్తం ద్వారా మనం కడగబడితే మనం మందసం. అవుటర్ కోట్ రిప్రజెంట్స్ అవర్ అవుటర్ బాడీ, ఇన్నర్ ద హోలీ ఆఫ్ ద ప్లేస్ రిప్రజెంట్స్ అవర్ మైండ్. పరిశుద్ధ స్థలం మన మైండ్, అతి పరిశుద్ధ స్థలం మన స్పిరిట్. పరిశుద్ధాత్ముడు మన ఆత్మతో కలిసి ఉంటాడనేది బైబిల్ తెలియజేస్తుంది. నీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగురా. పరిశుద్ధాత్మ గురించి చెప్పాలంటే చెప్పుకుంటూనే ఉండొచ్చండి. తెలియని వాళ్ళ గురించి మాట్లాడాలంటే కష్టం. ప్రతిరోజు స్నేహం కలిగిన వ్యక్తి గురించి మాట్లాడాలంటే ఎంతనే చెప్పచ్చు. నేను ఒకటే చెప్తాను, నా జీవితంలో పరిశుద్ధాత్ముడు కార్యం జరిగిస్తాడు కాబట్టి నా జీవితం ముందుకెళ్తుంది. తప్పుడు చేయక కాదు, పొరపాటు చేయక కాదు. ఇక్కడ ఉన్న మీలో అందరిలో కూడా నా ఏమనగల ఐ థింక్ ఐ విన్ ద బెస్ట్. ఐ కెన్ ఛాలెంజ్ దట్. నా స్థితిని మార్చి ఈరోజు ఇక్కడ నిలబెట్టాడు, వాడుకుంటున్నాడు. ఎవ్వరు సహాయం లేకుండా ఎన్ని ఆటంకులు, ఎన్ని అడ్డంకులు, ఎన్ని స్టేజెస్ ఆఫ్ లైఫ్ ఎంత చూసాను. ఈరోజు ఇంత ధైర్యం చెప్పకంటే అబ్బా పరిశుద్ధాత్ముడు చేయగలిగింది ఎంత అంటే నేను అనుభవించాను. అదే చెప్తున్నాను. ఎంత చూసానో. ఈరోజు చిన్న సమస్య ఉంటే భయం లేదు, భయం రాదు. అంత చేసినట్టు ఇంత చేయడా? చేస్తాడు. నువ్వు విశ్వాసంతో నిలబడితే చేస్తాడు.